జయ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సేవా సమితిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించాలనుకునే వారందరికీ మీరు మార్గదర్శకం కండి. ఎందుకనంటే మనకి గోధమ్మ నేర్పించింది, ఆండాళ్ళ తల్లి నేర్పించింది ఏంటి అంటే ఈ వ్రతాన్ని చెయ్యాలి, చేయించాలి, సమూహంతో స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే స్వామివారికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అంటే మనం ఏమనుకుంటాము, భాగవతోత్తములు అందరూ కలిసి భగవంతుడిని పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడికి భాగవతోత్తముల కిందగానే లెక్క. అందరూ వాళ్ళు ఏదైనా శాస్త్రాలు చదువుకోవాలేమో, లేకపోతే ఇంకోటేమో కాదు. వ్రతాన్ని ఆచరించడానికి శుద్ధ మనస్కులై ఉండాలి. ఈ శుద్ధ మనస్కులై అంటే భగవంతుడిని ఆశ్రయించాలి. తద్వారా మనకి సంచిత కర్మ, పాపకర్మ, ఏ కర్మలున్నా అన్ని కర్మలు మనం వదిలించుకుని భగవంతుడిని పొందాలి. మనకి పాపం కానీ పుణ్యం కానీ జీరో అవుతేనే కానీ భగవంతుడిని పొందలేము. మనకి కర్మలు 3 రకాలు. ఈ 3 రకాల కర్మల్ని మనం అనుభవించడానికి భూమి మీదకి వస్తాము. ఇవి గనక దగ్ధమవ్వంది మనం వెళ్ళలేకపోతాము. దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే కనుక మనకి శ్రీరామచంద్రుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉంటారు కొంతమంది. అందరూ గోపికలు. ఈ గోపికలందరూ అన్ని శాస్త్రాలను ఎరిగినవారు. ఒకరు వేదాన్ని చదువుకున్నవారు, ఒకరు పురాణాలని చదువుకున్నవారు, ఒకరు ఇతిహాసాలకి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు, ఒకరికి ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు, ఒకళ్ళు నాటక రంగానికి, కళారంగానికి సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు. ఇలా అనేక మంది గోపికలు అమ్మవారితో కూడి ఈ వ్రతం చేయడానికి అందరూ ఉత్సాహాన్ని చూపిస్తున్నప్పుడు మనం ఈ వ్రతం చేయాలి అంటే గనక మనకున్న పాపరాశి దగ్ధం అవ్వాలి కదా, అంతవరకు మనం ఏమీ చేయలేం కదా అని అందరూ అనుకున్నప్పుడు కరెక్టే కదా, ఇది భగవంతుడిని పొందాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడాలి, పొందాలి, ప్రపత్తి చేయాలి అని అమ్మవారు అనుకుంటుంది. కాబట్టి మనకున్న కర్మ పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి వీటిలన్నిటి గురించి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ శ్రీరామచంద్రుడు వచ్చేసరికి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం కోసం దశరథ మహారాజు ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తే ఆ ముహూర్తానికి పట్టాభిషేకం జరగక విఘ్నాలు కలిగాయి కదా. దశరథ మహారాజు అంతటి వాడికే విఘ్నాలు తప్పలేదు, మనమెంతటి వాళ్ళం. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనకున్న పాపరాశి దగ్ధం అవ్వాలంటే ఎలాగా? ఈ వ్రతమే మనకి, ఈ వ్రతాన్ని ద్వారా స్వామిని ఆశ్రయిద్దాము. ఈ వ్రతమే మనకి మనం ఆశ్రితులమైతే భగవంతుడు ఎలా అయినా కనుక మనకి ఆశ్రయాన్ని కల్పిస్తాడు. కాబట్టి మన పాపం అంతా భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే భగవద్ దర్శనంతో పాపము దూదికి కొంచెం ఒక చిన్న పెద్ద దూది కొండలాగా పెట్టినా కూడా చిన్న నిప్పురవ అంటుకుంటే ఎలా క్షణంలో దగ్ధమైపోతుందో అలాగా మన కర్మలన్నీ క్షణాల్లో దగ్ధమైపోతాయి. మనకి స్వామిని చేరే, స్వామిని ప్రపత్తి చేసే, స్వామిని మాత్రమే పొందే భాగ్యం కలుగుతుంది ఈ వ్రతం వల్ల అని చెప్పి మనకి గోపికలు చెప్తున్నారు. ఒక సరస్సులో తామర పువ్వుపై వాలిన తుమ్మెద సాయంకాలం అయింది. అలాగే చక్కగా తేనెని తాగుతూ అందులోనే ఉండిపోయింది. తెలియకుండా సూర్యాస్తమయం అయ్యేసరికి సూర్యుడు రాగానే సూర్యుడి కోసం విచ్చుకునే తామర పువ్వులు సూర్యుడు వెళ్ళిపోగానే ముడుచుకుపోతాయి కదా. ఆ సమయంలో పద్మంలోనే అది ఉండిపోయింది తెలియక. అలా ఉండిపోయినప్పుడు రాత్రి గడిచిపోయింది, తెల్లవారుతుంది. తెల్లవారితే మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా, పద్మం వికసిస్తుంది కదా, నేను బయటికి వెళ్ళిపోవచ్చు, హాయిగా విహరించవచ్చు అనుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా ఒక ఏనుగు వచ్చి ఆ తామర పువ్వుని కాడతోటి తుంపి ఓటుపైకి పడేసింది. ఆహా, చూసారా దైవ వైపరీత్యం. మనం ఎప్పుడైతే గనక పద్మంలో ఉన్న తుమ్మెద అట్లే ఉండిపోయినది, దైవం అనుకూలంగా లేడు. కాబట్టి ఎంత ప్రయత్నించినా ఫలం సిద్ధించదేమో, మన అదృష్టం ఎలా ఉందో అని ఇంకొక గోపిక అంటోంది. మనం చేసే కర్మలు 2 విధాలు, పుణ్యము, పాపము. పుణ్యము సుఖాన్ని ఇస్తే, పాపం మనకి దుఃఖాన్ని ఇస్తుంది. కానీ మనం ఎప్పుడు పరమాత్మని చేరుతామో, దర్శిస్తామో అప్పుడు మన కర్మలన్నీ క్షీణించిపోతాయి. సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మ. మనం చేసే కర్మలు 3 రకాలుగా మనకి విధించబడతాయి. అనాది జన్మల్లో ఆర్జించిన కర్మ సంచితము ఈ జన్మలో, ఈ శరీరంలో, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో మనం అనుభవించడానికి కేటాయించబడిన సుఖ దుఃఖ రూప ఫలాలు. కాబట్టి మనకి అనేక రకాల కళలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనం కళలో చాలా కష్టపడుతున్నట్టు, లేకపోతే బాధపడుతున్నట్టు, ఎవరు వచ్చి మనల్ని చంపేస్తున్నట్టు, ఇంకేటో జరుగుతున్నట్టు వస్తుంటాయి. భగవంతుడిని ఆశ్రయించి ఉండడం వల్ల మనకి స్వప్నావస్థలోనే ఆ కర్మని అనుభవించేలాగా భగవంతుడు చూసుకుని మనల్ని ఆ పాపం నుంచి కాపాడుతూ ఉంటాడు. కర్మ పరమాత్మని చేరగానే దూదిరాజులో నిప్పు వేసిన దూది అంతా ఎలా కాలిపోతుందో అలా భగవంతుని దర్శించగానే ప్రాచీన కర్మలన్నీ నశించి
మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటున్నది ఒక గోపిక. తామరాకు మీద నీరు ఎలా అంటదో అలా భగవద్ దర్శనం చేసిన వారికి రాబోవు పాపకర్మలు ఏవి అంటవు. ఎలా అంటే గనక దానికి ఇంకొక గోపిక ఏం చెప్తోంది అంటే, ఒక విల్లుగాడు బాణాన్ని ఎక్కుపట్టినప్పుడు యుద్ధానికి వెళ్ళాడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు. వింటిలో సంధించి విడచడానికి రెడీగా ఉన్నాడు. మరొకటి విడుచుటకు సిద్ధంగా పట్టుకొని ఉన్నాడు. ఆ బాణములన్నీ అమ్ముల పొదిలో అంటే వెనకాల పొదిలో ఉన్నాయి. బాణాలు వదిన వెంటనే శత్రువు శరణు అన్నాడు అనుకోండి, కానీ చేతిలో ఉన్న బాణము మరి వేయడు. అంటే అమ్ము పొదిలో బాణము తీయడు, కానీ బాణము పట్టుకున్న బాణము వదలవలసిందే, అది వెళ్ళవలసిందే. మనకి ఆగామి కర్మ చేతిలో పట్టుకున్న బాణం లాంటిది, సంచిత కర్మ అమ్ము పొదిలోని బాణాల వంటిది, ప్రారబ్ధము వేసిన బాణాల లాంటిది. అందుచే మనం కర్మల గురించి భయపడక్కర్లేదు. పాపాలను మనమే పోగొట్టుకొని భగవంతుడి చేరాలనే బెంగ అక్కర్లేదు. మనం ప్రయత్నించి వానిని చేరితిమా మన కర్మలన్నీ నశించిపోతాయి. ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే మనకి సాయుధ్యం కలుగుతుంది. పాపాలకి భయపడాల్సిన అవసరం లేదు. పదండి మనం ఈ వ్రతం చేద్దాము, కృష్ణుణ్ణి చేరుదాము, ఏ విధంగానైనా మనం కృష్ణ సమాగమనాన్ని పొందుదాము అని చెప్పి మనకి ఇక్కడ గోపికలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపమానాలు ఇస్తూ వేదం ఇలా చెప్తోంది, ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి, పురాణాలు ఇలా చెప్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మొదటి పాశ్రంలో నారాయణనే నమక్కే అన్నారు. అంటే నారాయణుడే ఈ కార్యాకారణ రూపమైన సర్వ జగద్వ్యాపకమై, సర్వనియామకమై, సర్వాధారమై, సర్వరక్షకమై, సర్వజ్ఞమై, సర్వశేషి అయి ఉన్నతత్వమే మనకు ఉపాస్యమని చెప్పారు మొదటి పాశ్రంలో. రెండవ పాశ్రంలో వచ్చేసరికి పాల సముద్రంలో శేషశయ్యపై శయనించి ఉన్న వ్యూహావతారమైన శేషసాయిని ఉపాసించారు. మూడవ పాశ్రంలో క్షీరార్ణవం వదిలి జగద్రక్షణార్థమై వామనుడుగా ఆవిర్భవించి త్రివిక్రముడుగా పెరిగి విభవావతారాన్ని ఉపాసించారు. నాలుగో పాశ్రంలో ఏం చేశారంటే, నిన్నటి పాశ్రంలో ఏం చెప్పారు అంటే, సుశీలుడై ధర్మ ప్రవర్తకుడై అధర్మము నశించినట్లు ధర్మాన్ని వర్షించి ధనుర్ధర శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుని విల్లు నుండి వచ్చిన బాణవర్షాల వలె వర్షం పడాలని ప్రార్థిస్తూ శ్రీరామచంద్రుణ్ణి ఉపాసించారు. ఇవాటి రోజున 5వ పాశ్రంలో ఎవరిని ఉపాసిస్తున్నారయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఉపాసిస్తున్నారు. సులభుడై లోకాల్ని ఉద్ధరించడానికి నందవ్రజంలో గోపికలకు వసుడై యశోదచే కట్టబడిన దామోదరుణ్ణి కీర్తిస్తున్నారు. అందుచే వీరు పరతత్వమగు నారాయణ్ణి, పరవ్యూహమగు శేషసాయిని, విభవావతారాలకు వామనుణ్ణి, శ్రీకృష్ణుని, అర్చామూర్తిని, అంతర్యామిని ఉపాసిస్తున్నారు. ఇది 5వ పాశ్రం. మాయనే మన్న వడమధురై మైందనై తూయ పెరునీరు అని. ఆశ్చర్యములకు చేష్టలు కలిగిన వాడు, నిత్య భగవత్ సంబంధం గల ఉత్తర దేశం నందలి మధురానగన్న నిర్వాహకుడును, పవిత్రము అగాధమునగు జలము గల యమునా నది రేవే తనకు గుర్తుగా కలవాడు, గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడు, తల్లి యశోద గర్భమున ప్రకాశింపచేయినట్లు తాడుచే కట్టబడిన దామోదరుడైన వామనుడు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి పరిశుద్ధములగు పుష్పములతో అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసులో ధ్యానించి పూర్వ సంచిత పాపరాశి ఆగమ పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయి భగవానుని నామములని మాత్రమే పాడుతూ మాయనే ఆశ్చర్యమైన గుణాల్ని కలిగిన చేష్టలు కలిగిన వాడిని కీర్తించి మనము మన వ్రతానికి ఉపక్రమిద్దాం. మాయ అంటే ఆశ్చర్యకరమైన భగవత్ శక్తి. అది విచిత్రంగా ఉంటుంది. మనకి మాటలకి కానీ మనస్సుని కానీ అందనిది. వేద పురుషుడితో కీర్తించబడిన మాయావి పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడిని ఎరగడానికి మనకి పరిపూర్ణంగా ఏం కావాలయ్యా అంటే భక్తి కావాలి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సర్వ సృష్టి అంతా భగవంతుడి చేతిలోనే ఉంది. మనకి తిండి, నిద్ర, ప్రతి అవస్థ భగవంతుడి చేతిలోనే ఉంది. కాబట్టి ఆ భగవానుణ్ణి తప్ప అన్యులని ఆశ్రయించము, ఆ భగవానుణ్ణే ఆశ్రయిస్తాము అని భగవత్తత్వాన్ని చెప్పుటకు, చూచుటకు, వినుటకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంకోటి చెప్పినా కూడా తెలుసుకునే శక్యం కానిది అని భగవద్గీతలోనే స్వామి మనకి తెలియజేస్తున్నాడు. మన్నువడ మధురై మైందనై నిత్యం భగవత్ సంబంధం గల
ఉత్తర మధురకు నాయకుడైన వారిని మేము కీర్తిస్తున్నాము. కాబట్టి ఆ నాయకుడే మమ్మల్ని కాపాడాలి. మాయావి అయి మధురానాథుడైనాడు అని ఆయనని కీర్తిస్తున్నాము. అందుకని మధురలో నుండు బలశాలి మా కృష్ణుడు మైందనే అను పదము బలశాలి అయినది అని కూడా మేము ఆ స్వామిని అర్థిస్తున్నాము. తూయ పెరునీరు యమునై తూరైవనై పరిశుద్ధములగు అగాధములగు జలములు గల యమునా నది యొక్క తీరమున విహారించువాడా అని కూడా కీర్తిస్తున్నాము. యమునా నది పవిత్రమైంది, పరమపదము. నువ్వు విడిచి సర్వేశ్వరుడు అవతరించుటకు తగిన ఊరు మధుర. ఆ పరమపదమునకు సమీపమున విరజా నది ఉంటుంది. వారు అవతరించిన చోట ఆ విరజయే వచ్చి ఉంటుంది. విరజయే యమునగా మారి వచ్చినది. శంఖచక్రాలు భగవానుడు ఈ వీడక ఎట్లు అనుసరించును, అట్లే పట్టణము నది కూడా వారితో వచ్చుచుండును. శ్రీరామ అవతారంన అయోధ్యలో సరయుగా వచ్చింది. శ్రీకృష్ణ అవతారంలో మధురలో యమునగా వచ్చింది. కాబట్టి స్వామి యొక్క విరజా నది అనే అమ్మవారు చెప్తోంది ఇక్కడ మనకి. ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణి విళక్కై గోపవంశమున ప్రకాశించిన మణిద్వీపం నవానని కీర్తిస్తున్నారు. పరమపదంలో సర్వేశ్వరుడున్న అచ్చట తన గుణాలన్నీ ప్రకాశింప వీలు ఉండదు. ఆ పరమపురుషుడే మధురలో జన్మించి నందవ్రదల్లో చేరి దీపం వలె ప్రకాశించాడు. తాయే కుడల్ విళక్కం సయ్యద దామోదరనై తల్లి అయిన యశోద గర్భమును ప్రకాశింపచేసిన దామోదరుని కీర్తిస్తున్నాము. మేము ఎవరిని కీర్తిస్తున్నామయ్యా అంటే ఆ దామోదరుని కీర్తిస్తున్నాము. యశోద కట్టిన తాడు రాపిడిచే ఏర్పడిన మచ్చ ఎప్పుడూ కనపడినట్టే ఉండునట. దానిచే కృష్ణుడుకు దామోదరుడన్న పేరు వచ్చెను. దామోదరుని చూడగానే ఆ యశోద ఎంత అదృష్టవంతురాలు. జగములన్నీ తన బొజ్జలోనే గల ఈ ప్రభు ఆమెకు విధేయుడై తాడుచే కట్టబడడే. ఆమె కడుపే కడుపు. ఆ యశోదను పొగుడుతున్నారు. తన దామోదరత్వంచే తల్లిని కీర్తిని తెచ్చినవాడు. అట్లే శ్రీరాముని చూసినవాడు. కౌసల్యాసుల సుశుభే తేన పుత్రేణ అమిత తేజస. అపరిమిత తేజస్సాలియగు ఆ పుత్రునితో ఆ కౌసల్య ఎంతో ఆనందంగా ప్రకాశించింది. ప్రశంసించారు అందరూ. అలా స్వామిని కీర్తిస్తున్నారు. తుయోమాయ్ మందునాం ఇట్లు స్మరించుచు పరిశుద్ధులమై వచ్చి మనం సేవిస్తే పాపాలన్నీ ఎలా అయినా పోతాయి. గోపబాలికులకి పారిశుద్ధ్యమే అనగా ఏమి? తల కడిగిన దేహం కడగక, దేహం కడిగిన తల కడగక స్నానమాడుటయే అలవాటుగా గల ఈ గోపికలు పరిశుద్ధులమై వచ్చి అనుటలో గల పారిశుద్ధ్యము దేహ పారిశుద్ధ్యము కాదు, భగవత్ సంబంధము తప్ప వేరొకటి తమకు శుద్ధమని శుద్ధిని కలిగించున్నదని గాని లేదని వారు తెలిపారు. అతని సంబంధం లేనివాడు లేనినాడు మిగిలిన ఏ శుద్ధియును శుద్ధే కానేరదు అని మనకి గోపికలు తెలియజేశారు అంటోంది అమ్మవారు. భగవత్ సంబంధం లేకపోతే ఏది కూడా అశుద్ధమే. నా మనసు విభీషణుడి గురించి ఒకటి చిన్న నిశ్చయం, విభీషణుడు ఎలా చెప్పాడనే దాని గురించి. నా మనసున కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడే అని గుర్తించింది ఆనాడు సుగ్రీవుడు. పరిశుద్ధి రామ సంబంధమే, ఇంకా వేరే ఏ సంబంధం కాదు అని అంటోంది. తూమలర్ తూవిత్తొరుదు పరిశుద్ధములైన పుష్పాలను విసిరి సేవించి పుష్పములకు పారిశుద్ధ్యము సమర్పించు వారి భక్తియే ఏ పువ్వునైనా సరే భక్తితో అర్చించి అది పరిశుద్ధమగు ఆ కృష్ణ పరమాత్మనకే చెందును. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అంటే ఏవైనా సరే, పండైనా పువ్వైనా నీరైనా సరే భక్తితో సమర్పించు వారికి ఆర్ద్రతతోనే అన్నీ పొందవచ్చు. అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానము భగవంతునికి అర్పించాలని మనకి పెద్దలు చెప్తున్నారు. అమ్మవారు ముందే చెప్పింది మనకి. పెద్దలు ఏదైతే చెప్పారో అది మేము పాటిస్తాము అని. ఈ 8 విష్ణువు యొక్క ప్రీతికరమైన పుష్పాలు. ఇవి తనకు సంసారం నుండి విడిపించడానికి సాధనాలు కూడా. తనను తానే తరింపు చేసుకొనగల బుద్ధి కానీ, ఈశ్వరారాధన రూపమున కానీ ఆత్మగుణమును కలిగే ఉండి భగవానుని పూలతో పూజించటం అని చెప్తోంది. ఎలాంటి పువ్వులు పూజించాలి అని అంటే గనక మనం బోలెడన్ని పూలు తెప్పిస్తాం. తామర పూలు తెప్పిస్తాం, చామంతి పూలు తెప్పిస్తాం, మల్లె పూలు తెప్పిస్తాం, తులసి దళాలు తెప్పిస్తాం, అన్నీ తెప్పిస్తాం. కానీ మనలో ఉండాల్సిన పుష్పాలని వదలం. అవి ఏంటి? అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానము. ఈ పుష్పాలు, ఈ 8 పుష్పాలు లేనిది
మనం సమర్పించిన సర్వ పుష్పముల యొక్క విలువ లేదు. కాబట్టి మొట్టమొదలు భగవంతుడికి సమర్పించాల్సిన ఈ 8 పుష్పాలని సమర్పించమంటుంది అమ్మవారు. వాయినాలు పాడి మనెత్తినాల్ సిందిక్క. మనము భగవాని వద్దకు నడిచి వెళ్ళుటయే అతనికి మనసునకెంతో నొప్పి కలిగించును. అయ్యో, నేను వారి వద్దకు వెళ్ళవలసింది, వారు వచ్చే వరకు విలంబము చేసినందువల్ల వీరు పాపం నడిచి రావాల్సిందే అని బాధపడతాడంట పరమాత్ముడు. దీనికి మనకి ఉదాహరణగా ఏం చెప్తారు అనంటే, శ్రీరామచంద్రుడు తన రాజ్యం చేస్తున్నప్పుడు ప్రజలకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చిన ప్రజల కన్నా ఈయన ఎక్కువగా బాధపడేవాడట. ఏ విధంగా బాధపడేవాళ్ళు? అయ్యో, నేను ఇంకా రాజ్యం చాలా బాగా చేసి ఉండాల్సిందే, ఈయన ఇంట్లో ఈ సమస్య కూడా వచ్చి ఉండేది కాదేమో, నేనే రాజ్యం చేయడంలో ఏదైనా తప్పు చేస్తున్నానేమో, అందుకే ఇతను అవస్థ పడ్డాడేమో, ఈయన కష్టం కలగకుండా నేను చూసుకుని ఉండగలుగుతానేమో అని అనుకునేవాడట రామచంద్రుడు. అందుకని ఇది మనకి పూర్తిగా మనకి కనిపించిన నిజం. భగవానుడికి తేడా ఏంటి కాదు. భగవానుడికి ఇద్దరు ఒకటే, భగవానుడన్నా భగవంతుడన్నా ఒకటే. అయితే భగవంతుడిని చేరడానికి మనలో ఉండాల్సింది ఆ శ్రద్ధ మాత్రమే. ఆయనే మనల్ని చూసి బాధపడతాట. అయ్యో, వీళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారే, నా కోసం రావాల్సింది నేను వెళ్తే బాగుండేదేమో, వీళ్ళు నా కోసం ఇంత కష్టపడి రావాల్సిన అవసరం ఉండేది కాదేమో అని చెప్పి భగవంతుడే మన గురించి తాపత్రయపడుతూ ఉంటాడు అని అమ్మవారు తెలియజేస్తోంది. పోయే పిళయం పుగుతరువా నిండనവും తీనాల్ తూసాగం సెప్పేలో రెంబావాయ్. అంటే ముందు చేసిన పాపాలు, తర్వాత రాబోయే పాపాలు కూడా అగ్నిలో దహించబడిన దూదిలాగా అయిపోతాయి. భగవంతుడికి మనం అర్పించి పాడి చింతించిన వెంటనే మనం పూర్వం చేసిన పాపకర్మలన్నీ నశించేలాగా ఆయనే చూసుకుంటాడు అంటోంది అమ్మవారు. అయ్యో, నేను పాపం చేశానేమో, నాకు భగవద్ దర్శనం కలుగుతుందా? గోదాదేవి అంటే, ఆండాల్ తల్లి అంటే ఆవిడ చేయగలిగింది కాబట్టి ఆవిడకి వచ్చాయి. చాలామంది అంటూ ఉంటాడు, రామచంద్రుడు మానవ అవతారంలో ఆయన శ్రీమన్నారాయణుడు కాబట్టి అన్ని కష్టాలని పడగలిగాడు, మనం పడగలుగుతామా అని. కనీసం మనం కొన్నైనా పాటించగలుగుతామా అని మనం ఆలోచించగలిగితే మనం అంత కష్టాలు పడక్కర్లేదేమో, కానీ కొన్ని పాటించగలిగినా మనం భగవద్ దర్శనం పొందడానికి అవకాశం ఉంటుంది. నిత్యం మనం భగవద్గీత చదివినా, రామాయణం చదివినా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా ఆచరించాలి, వారు చూపించిన మార్గంలో మనం ఎలా నడవాలి. మనం ఇవాళ ఆండాల్ వ్రతం చేస్తున్నాము, తిరుపావై వ్రతం చేస్తున్నాము, శ్రీ వ్రతం చేస్తున్నాము, ఐశ్వర్య ప్రదాయిని అయిన వ్రతాన్ని చేస్తున్నాము అంటే మనకి ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడమే. అమ్మవారు నడిపించి చూపించిన దారిలో మనం నడవడానికి ప్రయత్నిస్తున్నాము అని అర్థం. అలాగే పురాణ ఇతిహాసాలు చదివినప్పుడు మనం ఏమైనా ఆచరించగలమా? దానిలో ఈ కలియుగంలో ఆచరించగలిగేవి ఏంటి, ఎంత ఆచరించగలుగుతాము, ఇంకెక్కువ ఆచరించడానికి ప్రయత్నం చేయడం, తద్వారా మనము మన యొక్క పాపకర్మలన్నీ నశింప చేసుకుంటాము, భగవంతుడినే పొందుతాము. ఎప్పుడైతే మన కర్మలన్నీ నశిస్తాయో భగవత్ సాయుధ్యం లభిస్తుంది అని అమ్మవారు మనకి పూర్తిగా దారి చూపిస్తుంది. మాయావి, మధురానాయక, యమునా తీర విహారి, నందవ్రజ, మంగళదీప, యశోదాగర్భ, ప్రకాశక, దామోదర, శరణు శరణు.